ఒక చిన్న విషయం నాకెందుకో పొద్దునుంచి ఒక సందర్భం వల్ల అట్లా గుర్తొస్తుంది. అది ఊరికే చెప్తున్నా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అంతే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎవరిని కొట్టలే. అనుకోకుండా చేయి తగిలిండొచ్చు. ఒకసారి మా అన్న వాళ్ళ కొడుకు చాలా ఇరిటేట్ చేస్తుంటే వద్దు 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 అనుకుంటూ ఒకసారి కొట్టాను. అంటే చెంప మీద చాచి కొట్టాను చాలా గట్టిగా. అంటే అది నా పరిధి దాటి అట్లా బయటికి వెళ్ళిపోయింది చెయ్యి. తర్వాత నాకు అనిపించింది దిస్ ఇస్ రాంగ్. వాడికి చిన్నవాడు, వాడు ఇప్పుడు మంచి జాబ్ చేసుకుంటున్నాడు, కానీ ఆ టైంలో వాడికి సారీ చెప్పాను నేను. వాడు ఏడుస్తుంటే సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వెళ్ళి వాడికి ఏదో తినిపించి తీసుకొచ్చాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నిన్న కాశ్మీర్లో ఒక అటాక్ జరిగింది, చంపేశారు తుపాకులతో. ఒక వ్యక్తి మనసులో ఏదో పెట్టుకొని అక్కడి నుంచి ఒక వ్యక్తిని కొట్టడం, దాని యొక్క పరాకాష్ఠ ఈ చంపడం. ఆలోచించండి. జస్ట్ ఏదైనా వర్తమానంలో ఏదైనా జరిగినప్పుడు అప్పటికప్పుడు మనిషి ఒక ఎమోషన్లో ఏదో చేయడం వేరే, కానీ గతంలో ఏదో జరిగిందని దాన్ని జ్ఞాపకం పెట్టుకొని వర్తమానంలో ఎవరన్నా కోపడ్డా, ఆ తర్వాత తలుపులు గట్టిగా బద్దలు కొట్టినా, కొట్టడానికి మీద కురికినా, ఆ వ్యక్తి లేనప్పుడు అతని గురించి మాట్లాడినా, ఆ వ్యక్తి యొక్క నాశనం కోరుకున్నా, ఇదంతా ఒక రకమైన రుగ్మతనే కదా. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నా చుట్టుపక్కల కుటుంబాలను నేను చూశాను. అన్కాన్షియస్ ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్, బూతులు, కొట్టుకోవడం, ఏమి ఉండదు మళ్ళీ రీజన్. అంటే కొంచెం కూడా బలమైన రీజన్ ఉండదు. అప్పట్లో ఏదో అన్నావు, అంతకుముందు ఏదో అన్నావు, అందరి ముందు నాకు నమస్తే పెట్టలేదు, నేను డబ్బులు ఇస్తే ఇవ్వలేదు, అందరితో బాగుంటావు నాతో బాగుండవు, ఇట్లాంటివేవో. నేను ఎప్పుడు గోడ మీద కూర్చొని చూసేవాడిని. అసలు ఏంది మనుషులు, ఎందుకు ఇట్లా చేస్తారు, ఎందుకు హార్మోనీని మెయింటైన్ చేయరు, ఎందుకు అందరితో గౌరవంగా జీవించరు వీళ్ళు. సరే, నాకు ఒక టైంలో అనిపించింది, ఎవరు అట్లా జీవించకపోని అట్లీస్ట్ నేనైతే జీవించవచ్చు, నేను జీవిస్తున్నాను. అంటే ఇప్పుడు ఎవరన్నా కొత్తగా నా మాట వినేవాళ్ళకి అనిపించవచ్చు వీడు ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు, బట్ నాతో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. కొన్ని విషయాలు నమ్మించలేం. ఇప్పుడు మంచివాడని నమ్మిస్తే అంతకంటే చెడ్డ పని ఇంకొకటి లేదు. నేను జ్ఞానోదయం ఉందని నువ్వు నమ్మించే ప్రయత్నం చేస్తే అంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేదు. సో నువ్వు జస్ట్ ఆచరిస్తూ జీవిస్తూ అట్లా నిలబడితే సరిపోతుంది. సో ఇప్పుడు నా ప్రశ్న ఒక్కటే, మీలో వినేవాళ్ళు ఎవరైనా సరే, నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఎందుకంటే యూట్యూబ్ ఒక శక్తివంతమైన మాధ్యమం కాబట్టి ఎవరికైనా ఈ మాట పాపపై వినే అవకాశం రావచ్చు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. బట్ ఒక చిన్న ప్రశ్న నేను అందరిని అడుగుతున్నా, సమస్త విశ్వాన్ని అడుగుతున్నా. వర్తమానంలో ఏదైనా జరిగినప్పుడు కోపడ్డం వేరే, అది కుక్క కూడా చేస్తుంది. కుక్క పడుకున్నప్పుడు మీరు కుక్క పాదాల దగ్గర నడుము దగ్గర కొంచెం చెక్కిలిగిలి పెడితే అది కైక్ అనొచ్చు. అది ఎగ్జిస్టెన్షియల్గా ఉంది. అంటే ప్రజెంట్లో నీకు అయ్యే డిస్కంఫర్ట్ నుంచి బయటపడడం కోసం నువ్వు ఒక ఇన్వాలంటరీ యాక్షన్గా ఏదైనా చేయడం అదొకటి. కానీ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న బాగా మీ హృదయాల్లో నాటుకోండి. ఇది గతంలో జరిగిన దాన్ని ఆధారం చేసుకొని ఈ క్షణం ఎవరినైనా తిడుతున్నావా? గతంలో జరిగిన దాన్ని ఆధారం చేసుకొని ఈ క్షణం ఎవరినైనా ద్వేషిస్తున్నావా? గతంలో జరిగిన ఏ సంఘటనైనా ఆధారం చేసుకొని నువ్వు ఎవరన్నా కొట్టాలన్నో, తిట్టాలన్నో, దాడి చేయాలన్నో, నాశనం చేయాలన్నో ప్లాన్లు వేసుకుంటున్నావా? ఇప్పుడు పగ అంటే ఏమిటండి? గతంలో జరిగిన దాన్ని నువ్వు మోస్తూ 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 దాన్ని చర్చిస్తూ ఒక పెద్ద సమస్యగా మార్చుకొని ఆ వ్యక్తిని తలుచుకోగానే నీకు విపరీతమైన కోపము, ద్వేషము, దుగ్ధ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలిమినేట్ అయితే తప్ప నీ మనసులో ఆలోచనలు పోదు. మనం చాలాసార్లు చూస్తున్నాం సినిమాలు కూడా, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఏముంది అందులో? జస్ట్ పగలు, ప్రతీకారాలు. సినిమా కాబట్టి ఫైన్, బట్ రియల్గా అట్లాంటి వ్యక్తుల మధ్య మనం ఉండగలమా?
సో ఎప్పుడో జరిగిన దానికి ఎప్పుడైనా మనం అట్లా ఆలోచిస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఒకవేళ ఆలోచిస్తే యు ఆర్ కమిట్టింగ్ ఎ గ్రేవ్ క్రైమ్. ఏదన్నా ఉంటే మాట్లాడి క్లియర్ చేసుకో. ఇప్పుడు కుక్క కరవడంలో ఒక అర్థం ఉంది, ఎందుకంటే దానికి భాష రాదు కనుక. కానీ మనిషికి భాష వచ్చు కాబట్టి యూ హ్యావ్ టు ఆస్క్ అండ్ క్లియర్ ద మ్యాటర్. నేను ఈ మధ్య కూడా చూశాను అట్లా. నా దగ్గరికి ఎవరు వచ్చారు, ఎప్పుడో అన్నదానికి చాలా సఫర్ అవుతూ వాళ్ళు చస్తే తప్ప నాకు మనశ్శాంతి లేదని చెప్పినప్పుడు నేను చెప్పాను, అట్లా ఎట్లా మాట్లాడతారండి మీరు ఎవరండి అసలు? ఒక వ్యక్తి మరణాన్ని మీరు కోరుకోవడం ఏమిటి అసలు? ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. మీకు అతనితో కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి అతను చెడు కోరుకోవడం ఏమిటి? అతనికి దూరంగా జరగండి, బాత్ ఖతం హోగా. సో మనిషి యొక్క ప్రవృత్తి, మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క జీవన విధానం, రుగ్మతాపూర్ణమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ ఒక టైంలో విపరీతంగా నన్ను ఆలోచింపజేసిన అంశాలు. ఎంత డబ్బు సంపాదిస్తావు, ఎంత లగ్జరీని అనుభవిస్తావు, నువ్వు ఎంత సత్సంగాలకు వెళ్తావు, ఎన్ని సలహాలు ఇస్తావు, ఇది కాదు. నీ మనసులో ఇటువంటి ఏదైనా క్యారీ చేస్తున్నావు, ఏదైనా ఒక వ్యక్తి గురించి, గతంలో జరిగిన దాని గురించి నువ్వు తలుచుకొని బాధపడుతున్నావా, ఆ బాధ కాస్త కోపంగా మారచ్చు. ఆ కోపం కాస్త నువ్వు భవిష్యత్తులో అతను ఎదురు వస్తే నువ్వు కోపంతో అతను మారి వచ్చాడేమో, క్షమాపణ చెప్పడానికి వచ్చాడేమో, బట్ యు హ్యావ్ నాట్ చేంజ్డ్. ఆధ్యాత్మికత అంటే పూర్తి వర్తమానంలోకి రా. అదేమంత పెద్ద విషయం కాదు. ఈ క్షణమే ఇప్పుడే గతంలో జరిగింది మర్చిపో. ఇది నేను పూర్తి ఆచరిస్తూ చెప్తున్నమాట. ఎవరి మీద కోపం లేదు, అసలు ఎవరి గురించి పరచింతనం లేదు. కోపం ఎక్కడదబ్బా, అట్లాంటిది ఏమీ లేదు. జీవితం ఎంత హాయిగా ఉంటుందో మీకు తెలియదు. అది నమ్మించలేము. ఎట్లా నమ్మిస్తాం జీవితం బాగుందని? శరీరం కాబట్టి అది రోజు రోజుకి కాస్త పతనం అవ్వచ్చు, కానీ నీ యొక్క అంతఃస్థలం, నీ యొక్క కోర్, నీ యొక్క మనస్సు, దాని యొక్క స్థితి, ఇవన్నీ ఎప్పటికీ చెక్కు చెదరవు. అవన్నీ అఖండంగా ఉండే స్థితులు. బాడీ అఖండము కాదు, బాడీ అఖండంగా ఉంటూ మెల్లమెల్లగా అఖండతలో నుంచి అది విక్షిప్తతలో నుంచి అట్లా క్షీణమైపోతుంది. సో అందుకే నన్ను కలిసి చాలా మందిలో నేను ఈ కోణాన్ని చూశాను. నేను వాళ్ళందరికీ చాలా గౌరవంగా చెప్తాను, వర్తమానంలోకి రండి. అగో మీ కోపాన్ని అంతా ఆ డబ్బాలో వేసి వెళ్ళండి, నేను ఆ డబ్బాని తీసుకెళ్ళి ఇక్కడ పూర్తి చేస్తానని చెప్తాను. అట్లా చేశారు కూడా నా దగ్గర. ఒక చిన్న హోప్ ఇవ్వడానికి డబ్బులు ఇస్తావు హుండీలో, అట్లాగే ఈ హుండీలో నీ కోపాన్ని వేసిపో. అందుకే పెడదాం అనుకుంటున్న ఒక చిన్న హుండీ. ఎవరికైనా సరే, ఎవరి మీద కోపం ఉన్న, ద్వేషం ఉన్న, నా దగ్గర ఉన్న వచ్చి హుండీలో వేసిపోండి. నేను దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఊరు బయట కలిపేసి వస్తాను. నన్ను ఎవరు అడిగారు, మరి మీకేమీ కాదంటే, నాకేమీ కాదు. నా మైండ్ అటువంటి వాటికి ఇంపాక్ట్ కాదు. సో అందుకని జస్ట్ ఆలోచించుకోండి. సరిగ్గా జీవితాన్ని అర్థం చేసుకుంటే, సరైన అవగాహన వస్తే జీవితం ఒక బ్లెస్సింగ్. తినడానికి రొట్టె ఉన్నా సరే పర్వాలే, బట్ యూ కెన్ బి ద మోస్ట్ లగ్జూరియస్ మ్యాన్ బికాస్ యూ హ్యావ్ ద రైట్ మైండ్. రైట్ మైండ్ ఉండడమే లగ్జరీ. అన్నీ ఉండి రైట్ మైండ్ లేదనుకో, అది దీనత్వము, దరిద్రం, పావర్టీ. అది ఇది ఏది సలహా కాదు, ఆలోచించుకోండి అంతే. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్నటువంటి నిజమైన ఆనందం ఉంది, ప్రశాంతత ఉంది, గాఢ నిద్ర ఉంది. అట్లాంటి సహజ స్థితిలోకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. మీరు ఒప్పుకోకపోయినా పర్వాలే, చిన్న వైలిన్ వాయిస్తాను.
అంతే. ఇక్కడి నుంచే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పార్కులో మెల్లమెల్ల పూలు వస్తున్నాయి, బాగుంది. నిన్న ఎంత ఆశ్చర్యం అంటే ఎవరో కుటుంబం, భార్య భర్త వాళ్ళ కూతురు వచ్చి పార్కులో నిలిపి వస్తున్నారు. నాకు ఎంత నచ్చిందో. ఏది ఎవరిది కాదు, అన్నీ అందరివి, అందరూ గౌరవంగా అనుభవించాలనే సూత్రం ఉంటే ఎంత బాగుండదు. ఈ సొంతం చేసుకునే ప్రక్రియలో ప్రపంచం అంతా గలీజ్ అయిపోయింది. ఈరోజు ఒక మిత్రుడు కొంత డబ్బు పంపించాడు. ఒక పెద్ద మొక్క తీసుకొచ్చి కుడిచి పక్కన నాటుతా, సాయంత్రం చిన్న షార్ట్ పెడతా, తప్పకుండా చూడండి. సరేనా? శ్రీ సరస్వతి.